రైట్, చూడండి మనకి. సో మీకు ఆల్రెడీ ఇక్కడ ఒక కాన్సెప్ట్ వస్తే జాగ్రత్తగా వినండి. ఆల్రెడీ మీకు తెలుసు. ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు ఏ అనేవాడు ఏ ఉండేది, ఇక్కడ ఏముండదు అనుకుంటే బి ఉండదు, రైటా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేవాడు 10 నెలల్లో పనిచేస్తాడు అనుకుందాం ఒక పనిని, బి అనేవాడు 20 రోజుల్లో పనిచేస్తాడు అనుకుందాం, రైట్. సో ఇప్పుడు ఏ మరియు బి ఇద్దరు నార్మల్ కనుక్కునేటప్పుడు మనకి టోటల్ వర్క్ కనుక్కోవాలంటే ఏం కనుక్కున్నారంటే వర్క్ కనుక్కున్నారంటే వర్క్ ఎంత ఉంటుంది, టోటల్ వర్క్ అంటే వర్క్ అది టోటల్ వర్క్ కనుక్కున్నాలంటే ఏం చేస్తాం మనము, ఎల్సిఎం చేస్తాం. సో ఎల్సిఎం ఎంత అవుతుంది, 20. సో మనకి 10 × 20, 21 20, రైట్. సో ఇవి ఏంటివి, ఎఫిషియన్సీ. ఇదేమిది, టోటల్ వర్క్. చూడండి టోటల్ వర్క్ రావాలంటే అంటే టోటల్ వర్క్ 20 రావాలంటే నేను ఏం చేస్తాను చెప్పండి. ఎఫిషియన్సీ ఏముండదు నాకు, 2 + 1 2 + 1 ఇంటూ ఏమో సంథింగ్ చేయలేడ. సో 2 + 1 అంతా 3, అంతేనా. సో 2 + 1 అంతా 3 ఇంటూ ఏదో ఒకటి చేసినా నాకు ఎంత రావాలి, అది 20 రావాలి. అంటే ఇక్కడ చూడండి ఇది 20 అనేది ఏమి, టోటల్ వర్క్. ఈ 3 అనేది ఏమి, సామర్థ్యం ఎఫిషియన్సీ. మళ్ళీ ఇది ఎక్స్ అనేది ఏమి, ఎన్నో కొన్ని రోజులు. ఇప్పుడు నేను చెప్పేది ఏమంటే ఒక గంటకి వీళ్ళిద్దరు కలిసి ఎన్ని యూనిట్లు పనిచేస్తారు, 3 యూనిట్లు. అట్లా ఎన్నో కొన్ని రోజులు ఎన్నో కొన్ని గంటలు చేసి కానీ ఈ వర్క్ అనేది కంప్లీట్ అయిపోతుందా లేదా. అంటే ఇక్కడ ఇది ఏం ఫార్ములా వచ్చింది చెప్పండి మనకి, ఇది ఇక్కడ ఏ ఫార్ములా వచ్చింది అనేది ఇంపార్టెంట్. ఏం ఫార్ములా వచ్చింది చెప్పండి అంటే వర్క్ ఈజ్ ఈక్వల్ టు, వర్క్ అంటే టోటల్ వర్కే. సో వర్క్ ఈజ్ ఈక్వల్ టు సామర్థ్యం. నేను చేస్తాను పని అబ్బా పని విధులంగా పనే కదా వచ్చిండేది. సో పనే కదా. సో పని ఈజ్ ఈక్వల్ టు ఏమున్నది, సామర్థ్యం. తర్వాత ఇంటూ ఏముండదు, ఏమవుతుంది, రోజులు. మరి మీరు ఎట్లన్నా రాసుకోండి. మీకు ఈ బుక్లో ఏమి ఇచ్చినాడు చూడండి. సో టైం అని ఇచ్చినాడు, ఎఫిషియన్సీ ఇంటూ టైం. సో మరి మీరు టైం అని రాసుకుంటారా, కాలం అని రాసుకుంటారా, కాలం అని రాసుకున్నాడు. అంటే టీ అని ఇచ్చినాడు అలా, రైట్. ఇప్పుడు దీన్నే మనకి ఇప్పుడు 7 = సామర్థ్యం ఇంటూ కాలం అనుకొచ్చిన కొంచెం మనకి ఈ ఇబ్బంది అనిపిస్తుంది. కాబట్టి మీరు ఏమన్నా సరే వర్క్ అంటే ఏమి డబ్ల్యూ, ఎఫిషియన్సీ అంటే ఏమి సామర్థ్యం అంటే ఇది ఎఫిషియన్సీ అనుకొచ్చిన, టైం అంటే టీ. అర్థమైనా. నేను చెప్తుంది చూడండి, ఫార్ములాను మనం ఎట్లయినా గుర్తుపెట్టుకోవచ్చు. ఏంటన్నా కాలం రాసి రోజులు రాసుకున్నా కానీ ఏం కాదు. నీకు ఏం అనుకొచ్చింటే ఫార్ములా అనేది ఏమో రాదు, కాన్సెప్ట్ ఉంటుంది. ఆ కాన్సెప్ట్ మాత్రం గుర్తుపెట్టుకుంటే ఫార్ములా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, రైట్. సో ఇప్పుడు చూడండి దీంట్లో నేను ఏమంటానంటే వర్క్ కాన్స్టెంట్. మీరు ఇంతకుముందు చెప్పిన మన ప్రకారం వర్క్ ఈజ్ కాన్స్టెంట్. వర్క్ అనేది ఎట్లుంటుందంట, వర్క్ ఈజ్ కాన్స్టెంట్ అంటున్నాడు. సో వర్క్ ఈజ్ కాన్స్టెంట్ అన్నప్పుడు ఒకవేళ ఈ యూతులను పంపేయండి ఏమవుతుంది, 1/e అవుతుంది. ఒకవేళ టీ యూతులను పంపిస్తే ఏమవుతుంది అంటే ఈ మరియు టీలు, ఫర్ ఎగ్జాంపుల్ ఈ మరియు టీలు ఒకదానికి ఒకటి ఎట్లుంటాయి, లేకపోతే ఇదైనా చెప్పొచ్చు, లేదంటే టీ ఉంటే కినా అంతేనా. అంటే ఏముంటుంది, ఎఫిషియన్సీ అండ్ టైం ఈజ్ ఎఫిషియన్సీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టైం, లేదా టైం ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఎఫిషియన్సీ. సో అంటే సామర్థ్యం అనేది కాలానికి విలోమానుపాతంలో ఉంటుంది, రైట్. ఏమని అర్థం దీనికి చెప్పండి. సామర్థ్యం ఏమిటికి, కాలానికి విలోమ సంబంధం ఉంటుంది. రైట్. సామర్థ్యం కాలానికి విలోమ సంబంధం ఉంటుంది. ఇది రాసుకున్నాండి. ఇప్పుడు దీనిపైన క్వశ్చన్ చేద్దామండి. అర్థమైంది కదా ఇది, ఏమన్నారు అంటే ఇక్కడ ఏమని అర్థం చెప్పండి. సింపుల్. అంటే సామర్థ్యం కాలానికి విలోమ సంబంధం ఉంటుందంటే మీకు అంటే జనరల్ నేను చెప్తాను చూడండి. ఇప్పుడు ఒక నార్మల్గా ఒక ఇద్దరు వ్యక్తులు ఉన్నారా, ఒకడు బలమైనడు ఇంకొకటి బలహీనమైనడు, రైట్. అంటే కొంచెం ఎఫిషియన్సీ ఎక్కువ ఉన్నది అనమాట, పనిచేసే కెపాసిటీ ఎక్కువ ఉన్నది, ఇంకొకరికి తక్కువ ఉన్నది. వాళ్ళు ఇద్దరికి ఒకే రకమైన పని ఇస్తామనుకో, ఎక్కువ కెపాసిటీ ఉన్నవాడు ఏం చేస్తాడు, తొందరగా పనిచేస్తాడు లేదా. ఎక్కువ కెపాసిటీ అంటే కెపాసిటీ ఎక్కువ ఉంటే టైం తక్కువ పడుతుంది. ఒకవేళ కెపాసిటీ తక్కువ ఉన్ననుకో, టైం ఏమవుతుంది, ఎక్కువ పడుతుంది. అంటే ఒకటి ఎక్కువ ఉంటే ఇంకోటి తగ్గుతుందనే లేదా. సో అంటే ఇప్పుడు విలోమ సంబంధం ఉన్నట్లే కదా, అదే చెప్పింది అనమాట అక్కడ.
రైట్. క్వశ్చన్ నెంబర్ 73 చూడండి. ఏ మరియు బి మరియు సిలు ఒక పనిని పూర్తి చేశారంట. రైట్. నెక్స్ట్ చూడండి, ఏ మరియు బి కలిసి 60% పనిని, బి మరియు సిలు కలిసి 70% పనిని పూర్తి చేశారు అని కష్టం అంటున్నారు. ఆయన ముగ్గురులోన అధిక సామర్థ్యము ఎవరుకున్నది అని కష్టం అంటున్నారు. ఏబీలు ఎంత పర్సెంట్ చేసినారా? మీకు నోట్తో చెప్తాను, లెక్కని చెప్పండి. ఏబీలు ఎంత పని చేసినారు? 60% ఆఫ్ వర్క్ని కంప్లీట్ చేసేసినారు. అలాగే నెక్స్ట్ మరియు బి మరియు సిలు కలిసి ఎంత వర్క్ చేసినారంట? 70% వరకు కంప్లీట్ చేసినారు. అయితే ఎవరు ముగ్గురులో అధిక సామర్థ్యం ఎంత ఉంటుంది అనుకుంటారు? నార్మల్గా చూడండి, నార్మల్గా మీరు అబ్జర్వ్ చేస్తే టోటల్ వర్క్ ఎప్పుడైనా ఎంత పర్సెంట్ ఉంటుంది? 100% ఉంటుంది. ఏమంటారు? 100% ఉంటుంది. సో 100%లోనా ఫస్ట్ ఎవరు చేసిండేది? ఎంత పర్సెంట్ చేసినారు? ఏబీలు చేసినారు. ఎంత పర్సెంట్ చేసినారా? 60% చేసింటే కదా. ఇంకా ఇప్పుడు 60% చేసింటే కానీ టోటల్ వరకు 60% చేసింటే కదా. ఏబీలు కలిసి ఎంత పర్సెంట్ చేసినారు? 60% చేసింటే కదా. సి ఎంత మిగులుతుంది? సి కెపాసిటీ వస్తుందా లేదా? ఇప్పుడు ముగ్గురు టోటల్గా ఏ ప్లస్ బి ప్లస్ సి టోటల్గా వర్క్ అనేది 100% ఎఫిషియన్సీతో చేశారని మనం అనుకుంటే వాడు ఏబీనే కదా ఇచ్చిండేది. అప్పుడు ఏబీ ఇచ్చేసినాడు వాడే. మనం టోటల్ వర్క్ ఎంత అనుకున్నాం? 100 ఎఫిషియన్సీ అనుకున్నాం ముగ్గురిది. సో ఆల్రెడీ 60% ఇచ్చేసి సి కెపాసిటీ ఎంత వస్తుంది మనకి? 40% వచ్చిందే లేదా? ఇప్పుడు ఏబీసీ ముగ్గురితో 100% అనుకున్నాం. నెక్స్ట్ సెకండ్ కేసులో ఎవరు ఇచ్చినాడు? బీసీది ఇచ్చినాడు. సో బీసీది ఎంత పర్సెంట్ ఇచ్చినాడు? 70% ఇచ్చినాడు. అంటే ఇంకా ఎవరిది మిగిలి ఉంటుంది? ఏనే కదా మీరు. సో మళ్ళీ ఏది ఎంత పర్సెంట్ వస్తుంది? ఇప్పుడు చెప్పండి. మీరు ఏ 30% అంటారు. ఫస్ట్ కేసులో ఏమన్నారు? సిది ఇచ్చినాడు. సిది ఎంత పర్సెంట్ అన్నారు? 40% అన్నారు. మళ్ళీ ఇంకొంది మిగిలి ఉంటుంది బి. మరి బి ఎంత ఉంటుంది? ఇప్పుడు ఎవరిది ఎక్కువ? ఆడ క్వశ్చన్ ఏమంటున్నాడు చెప్పండి. అయితే ముగ్గురులోన అధిక సామర్థ్యం ఎవరికి ఉండదని అడుగుతున్నాడు. సో మనకి ఎవరికి వచ్చింది ఎక్కువ కెపాసిటీ? అయిపోయాను సార్. ఇది ఈజీ ఇచ్చినాడు కాబట్టి, ఈ లెక్క ఇచ్చినాడు కాబట్టి టక్కని చెప్తుంది. నెక్స్ట్ లెక్క చూసి మీకు అర్థమవుతుంది. 74 లెక్క చూసి అర్థమవుతుంది. రైట్. చూడండి, మనకి 74 లెక్క ఏముండదు. సో జ్యోతి 3/4 వంతు పనిని 12 రోజుల్లో పూర్తి చేయగలదంట. ఎంత పని అంట? 3/4 పంతుని. అలాగే మాల సామర్థ్యం జ్యోతి సామర్థ్యానికి 2 రెట్లు అంటున్నారు. మీకు అర్థమవుతున్నదే? మాల సామర్థ్యం ఏమంటున్నారు? జ్యోతి సామర్థ్యానికి 2 రెట్లు అంట. అయితే మాల మొత్తం పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలదు అని కష్టం ఉంటుంది. ఓకే, ఫస్ట్ టైం మీకు ఇచ్చి పెడితే మనకి ఎవరి గురించి మాట్లాడుతున్నారు? 73 అయిపోయింది కదా. మాల మరియు ఇంకొకరు ఎవరు? జ్యోతి. రైట్. ఇప్పుడు చెప్పండి, మాల సామర్థ్యం అనేది జ్యోతి సామర్థ్యానికి ఏమంటున్నాడు రా? పైసా 2 రెట్లు. చూడండి, మాల సామర్థ్యం జ్యోతి యొక్క సామర్థ్యానికి 2 రెట్లు. అంటే జ్యోతి సామర్థ్యం కింద 1 ఉంటే కింద మాల సామర్థ్యం ఏమైతే దీనికి 2 అంటే ఏమవుతుంది? అంటే వీరి యొక్క ఎఫిషియన్సీ యొక్క రేషియో మనకి ఏమొచ్చింది? 2:1. ఇది అర్థమైందే? ఇప్పుడు ఫస్ట్ నుంచి 2 క్వశ్చన్ ఏమంటాడు? జ్యోతి గురించి మాట్లాడుతున్నాడు. ఎవరి గురించి? జ్యోతి గురించి మాట్లాడుతున్నాడు. జ్యోతి 3/4 వంతు పని ఎన్ని రోజుల్లో చేస్తుందంటారా? 12 రోజులు. అంటే 3 భాగాలకు ఎన్ని రోజుల్లో చేస్తుందంట? 12. అయితే 4 భాగాలకు ఎన్ని రోజులు చేస్తుంది చెప్పండి? మొత్తం వరకు ఎన్ని రోజులు? 3 నాళ్ళ 12. సో 4 నాళ్ళ 16. అంటే మొత్తం పని ఎన్ని రోజుల్లో చేస్తుంది జ్యోతి? అయితే 16 రోజుల్లో చేస్తుంది. ఇప్పుడు వాడు క్వశ్చన్ లాస్ట్ కూడా జరిగింటాడు చెప్పండి. మాల మొత్తం ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలదు? మాల మొత్తము ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలదు అని క్వశ్చన్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు చెప్పండి, ఇది ఎఫిషియన్సీ యొక్క రేషియోనే కదా. వాడు క్వశ్చన్లు ఏమడిగినాడు? మన దేని గురించి అడిగినాడు? టైం గురించి అడిగినాడు. సో ఎఫిషియన్సీ రేషియో అనేది టైం యొక్క రేషియోకి ఎట్లుంటుంది? ఇన్వర్స్లీ ప్రపోర్షనలే కదా ఉండేది. అంటే ఈ రేషియో అనేది ఏమవుతుంది? 1:2 అవుతుంది. చూడండి ఇక్కడ, అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ రాసి మీరు కన్ఫ్యూజ్ అవుతారు. ఇక్కడ రాసి చూడండి, టైం యొక్క రేషియో ఏమవుతుంది? అప్పుడు 1:2 అవుతుంది. రైట్. ఇప్పుడు చెప్పండి, మనకి ఎవరితో వచ్చింది? జ్యోతి ఎన్ని రోజుల్లో చేస్తుందంట? 16. ఎన్ని భాగాలు ఇచ్చిన జ్యోతికి? సో 2కి ఎంత ఇచ్చినారు? 16. మనం ఎంత కనుక్కున్నా? మాలకు కదా కనుక్కోవాల్సింది. మాలకు ఎన్ని భాగాలు ఉంటుంది టైం? సో 1కి ఎంత? సో 2 ఒకట్ల నెంబర్ 16. సో మనకి ఎన్ని రోజులు చేస్తుంది మాల? 8 డేస్లో చేస్తుంది. సో మనకి ఇప్పుడు కాన్సెప్ట్ వచ్చిందే లేదు? ఎఫిషియన్సీ కాన్సెప్ట్. ఎఫిషియన్సీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టైం. రైట్. ఇంకొక క్వశ్చన్ నుంచి మీకు క్లారిటీ వస్తుంది. చూడండి, 75 చూడండి, ఏమి ఇచ్చినాడు? వివేక్ కొంత పనిని 14 రోజుల్లో పూర్తి చేయగలడు. కానీ విశాల్ వివేక్ కంటే 75% అధిక సామర్థ్యం కలవాడు. విశాల్ అంట. ఇంకొకరు ఎవరు ఇచ్చినారా? వివేక్. ఇక్కడ ఏమంటున్నాడు? విశాల్ అనేవాడు వివేక్ కంటే ఎక్కువ అంట. అంతే చెప్పేది. ఎంత పర్సెంట్?
75% అంటే ఫర్ ఎగ్జాంపుల్ వివేక్ గారు 100% ఉంటే వీడు ఎంత అవుతాడు 175 అవుతాడు. ఇప్పుడు మనకు రేషియో ఇది ఏమి ఎఫిషియన్సీ కదా ఇచ్చేది. సో ఎఫిషియన్సీ రేషియో కొట్టండి ఎంత ఎక్కడి వరకు పోతుంది 25 25 4 అంటే మనకి ఎఫిషియన్సీ రేషియో ఏమైంది 7:4. మనకి అప్పుడు టైం యొక్క రేషియో ఏమవుతుంది 4:7. ఇందులో ఏముందో కూడా పని చేశారని క్వశ్చన్ దేవుడు చెప్పినాడు ఫస్ట్ వివేక్ అంటే మనకి ఎంత ఉన్నది ఎన్ని భాగాలు ఉన్నాయి 7 భాగాలు ఉన్నాయి. ఇది ఎంత ఉన్నది 7 భాగాలు. 7 భాగాలకి ఎన్ని రోజులు చేస్తారంట 14 రోజులు ఇస్తారంట. అలాగే 4 భాగాలు చేయాలంటే 4 ఎంత కనుక్కుంటే చాలు కదా మనకి విషయాల గురించి కనుక్కోవాలంటే. ఇప్పుడు 7 ఒక అట్లా 7 ఎంత 14. సో 4 గంటల 8. సో మనకి ఎన్ని రోజుల్లో చేస్తాడు వాడు 8 రోజుల్లో చేస్తాడు. రైట్. ఇంకో క్వశ్చన్ చూడండి 76 లాస్ట్ క్వశ్చన్ చూడండి. దీనిలో ఏమి ఇచ్చాడు బి కన్నా రెట్టింపు సామర్థ్యంతో పని చేయగలడు. బి కన్నా ఏ అనేవాడు రెట్టింపు సామర్థ్యంతో పని చేయగలడు. అంటే ఎవరిది కంపారిజన్ ఇచ్చినాడు ఏకి బికి. రైట్. సో మనకి ఏమి ఇచ్చినట్టు చెప్పండి బి. రైట్. బి ఏమి ఇచ్చినట్టు చెప్పండి కరెక్ట్. బి కన్నా రెట్టింపు సామర్థ్యంతో ఏ పని చేయగలడు అనుకో. అంటే బి అనేది 1 అయితే కదా ఏ అనేది ఏమవుతుంది 2. సో 2:1 ఏమిది ఎఫిషియన్సీ రేషియో. ఒకవేళ టైం రేషియో కనుక్కోవాలంటే ఏం కనుక్కోవాలా రైట్. అయితే వాడు ఏం అడిగినాడు చెప్పండి. మరియు పని చేయగలరైతే మరియు వీరిద్దరూ కలిసి ఆ పనిని 18 రోజుల్లో పూర్తి చేయగలరు. ఎన్ని రోజుల్లో పూర్తి చేశారంట 18 రోజుల్లో పూర్తి చేయగలరు. అయితే ఏ ఒక్కడు ఆ పనిని పూర్తి చేయడానికి తీసుకునే సమయం ఎంత అని కష్టం ఉంటుంది. ఇక్కడ చూడండి మనకి వాళ్ళిద్దరూ కలిసి వాళ్ళిద్దరికి ఎఫిషియన్సీ ఎంత ఉండదురా ఒకరికి 2 ఉండదు ఇంకొకటి. సో 2+1 అంటే ఇద్దరి యొక్క కెపాసిటీ ఎంత మనకి 3. అట్లా వాళ్ళు ఇద్దరు కలిసి పనిచేసి 2 దినాల్లో కంప్లీట్ అవుతుందంట. అంటే మొత్తం టోటల్ వర్క్ అప్పుడు ఎంత అవుతుంది చెప్పండి 18 అంటే 54 యూనిట్సే కదా. టోటల్ వర్క్ ఎంత వస్తుంది 54 యూనిట్స్. అప్పుడు వాడు ఎవరు కనుక్కోమన్నాడు. సో మనకి అసలు టైంతో మనకి అవసరమే లేదు. ఓన్లీ ఎఫిషియన్సీ రేషియో ఇచ్చినాడు. సో ఎఫిషియన్సీ రేషియో 2:1 అంట. నీకు అర్థమవుతుందా. సో ఈ ఎఫిషియన్సీ రేషియో 2:1 అని కష్టం ఇచ్చినాడు. మనకి మన నెక్స్ట్ టైం రేషియో అవసరం లేకుండా మనం ఏం కనుక్కోవచ్చు టోటల్ వర్క్ కనుక్కోవచ్చా లేదా. సో టోటల్ వర్క్ ఎట్లా కనుక్కుంటారు వీళ్ళ యొక్క ఎఫిషియన్సీ 2+1 అని కష్టం ఎంత అవుతుంది ఏమంటారు అంటే ఇప్పుడు 2+1 అని కష్టం 3 అంటే 3 యూనిట్లు అవుతుంది. అట్లా ఎన్ని రోజులు 18 రోజులే కదా ఇచ్చింది. వేరే ఏమని ఇచ్చినాడారా. సో 18 రోజులే కదా ఇచ్చింది. సో ఆ 18 రోజులు ఇచ్చినాడు. అయితే ఏ ఒక్కడు ఆ పనిని పూర్తి చేయగల సమయం ఎంత అని కష్టం అంటాడు. ఓన్లీ ఎవరి గురించి అడుగుతున్నాడు ఏ ఒక్కడి గురించి ఆ పని ఎంత చేయగలడు అడుగుతున్నాడు. సో మనకి ఏ కెపాసిటీ ఎంత ఉంటుంది మరి బై ఏం చేయాలి మరి దీన్ని. సో మనకు ఆన్సర్ ఎంత అవుతుంది 2 4 2014. ఒకవేళ బి ఒక్కడు ఎంత చేశాడంటే 1 వేసుకోవాలా రైట్. సో మనకి ఒక క్వశ్చన్ ఏం అడిగినాడు. సో లాస్ట్కి ఏమంటుండే ఏ ఒక్కడు ఆ పని పూర్తి చేయగల సమయం ఎంత వచ్చింది మనకి 27 days వచ్చింది రైట్. ఇది చేయండి మళ్ళీ నెక్స్ట్ 77 చేద్దాం తర్వాత లేదు చేద్దామా రైట్. క్వశ్చన్ నెంబర్ 77 చూడండి. క్వశ్చన్ నెంబర్ 77 ఏమి ఉన్నది ఏ అనే వ్యక్తి ఒక పనిలో 1/5 వంతును 3 రోజుల్లో పూర్తి చేస్తాడు రైటా. సో ఇక్కడ చూడండి మనకి ఏ గురించి ఇచ్చినాడు రా ఫస్ట్. ఏ అనే వ్యక్తి అంటే ఎంత పని అంటారా 1/3 వంతు పని అని కష్టం. అంటే ఒక భాగాన్ని ఎన్ని రోజుల్లో చేస్తాడంట 5. సో 1/5 వంతు పని ఎన్ని రోజులు చేస్తాడంట. సో అంటే 1/5 వంతు అంటే ఒక భాగాన్ని 3 రోజులు చేసి 5 భాగాలకి ఎంత పని చేసి ఎన్ని రోజులు అయిపోతుంది 15 రోజులు అంటుంది రైట్. అయితే నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు చూద్దామంటే. అయితే బి యొక్క సామర్థ్యము ఏ యొక్క సామర్థ్యంలో సగం అంట. అంటే ఇప్పుడు కంపారిజన్ ఇచ్చినాడు బికి తర్వాత ఏకి కంపారిజన్. బి యొక్క సామర్థ్యం అనేది ఏ యొక్క సామర్థ్యంలో సగం అన్నాడు. అప్పుడు ఇది 1 తీసుకుంటే 1/2 రాయాలి అవసరమా. ఇది 2 భాగాలు అనుకుంటే ఇది ఏమవుతుంది అంతే కదా అంతేనే లేదా రైట్. అయితే ఇక్కడ చూడండి ఆయన ఏ మరియు బిలు ఇద్దరు కలిసి ఆ పనిలో సగాన్ని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారని కష్టం అంటున్నాడు. ఇక్కడ చూడండి ఒకవేళ ఏ ఒక్కడే ఆ పని మొత్తం చేశాడు అనుకుంటే ఎన్ని రోజులు పడుతుంది అంటానికి 15 రోజులు. బట్ ఏ యొక్క కెపాసిటీ ఎంత అంటే దీన్ని ఇంటూ 2 చేసి 15 రెంట్ల అంటే టోటల్ వర్క్ వచ్చిందే లేదా. సో ఈ 30 అనేది ఏది ఇది సో టోటల్. బట్ ఈ పనిలో సగమే అనేది అంటే ఎంత 15. ఎవరెవరు చేయాలంట ఏ మరియు బి ఇద్దరు చేయాలంట. మరి ఏ బి కెపాసిటీ ఎంత ఉండదు 3 అట్లా అంటే ఎన్ని రోజులు అయిపోతుంది 5 daysలో అయిపోతుంది రైట్. చూడండి అట్లే నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 78. బి కంటే ఏకి 30% అధిక సామర్థ్యం కలదు. బి కంటే ఏకి రైటా చూడండి
బి కంటే ఏకి 30% ఎక్కువ కెపాసిటీ ఉన్నదంటే అప్పుడు ఏ బి అనేది 100% ఉంటే అప్పుడు ఏ అనేది ఎంత అవుతుంది 130%, అంతే కదా. బి కంటే ఏకి 30 అంటే 30% ఎక్కువ ఉన్నది అనుకోసి అంటున్నాడు. సో మనకి ఇక్కడ 0 0 క్యాన్సర్ అంటే మనకి రేషియో ఏమైతే చెప్పండి 10. అంటే ఏది ఇది ఎఫిషియన్సీ గురించి మాట్లాడుతున్నాడు. మీరు రేషియో ఇచ్చినప్పుడు రాసుకున్నా అంటే ఎఫిషియన్సీ గురించి చెప్తున్నాడా, ఇక్కడ కూడా మనకి ఏం గురించి చెప్తున్నాడు, ఎఫిషియన్సీ గురించి చెప్తున్నాడా, టైం గురించి చెప్తున్నాడా చూసుకోవాలా. రైట్ రైట్ చూడండి మనకి ఇంకా నెక్స్ట్ ఏమంటున్నారు, ఎక్కడో క్వశ్చన్. ఏ ఒక్కడే మొత్తం పనిని 23 రోజుల్లో పూర్తి చేయగలుగుతాడు. ఏ ఒక్కడే ఎన్ని రోజులు చేస్తాడంట 23 డేస్లో చేస్తాడంట. అయితే నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చినారా, మొత్తం పనిని ఇద్దరు కలిసి ఎన్ని రోజుల్లో చేయగలుగుతారని. ఇప్పుడు చూడండి ఏ ఒక్కడే 23 రోజులు చేస్తాడు, బట్ ఏకి కెపాసిటీ ఎంత అంటే ఇంటూ 13 అంతేనా లేదా. సో అప్పుడు ఇది ఏమవుతుంది, ఇది టోటల్ వర్క్ అయితేనే లేదా, అంతే కదా. 23 × 13 చేయాల్సిన అవసరం లేదు, టోటల్ వర్క్ అవుతుంది. ఇప్పుడు ఇది టోటల్ వర్క్ ఎవరు చేయాలంట, ఇద్దరు కలిసి చేయాలండి, ఏ మరియు బి ఇద్దరు కలిసి చేయాలంట. మరి వీరిద్దరు యొక్క కెపాసిటీ ఎంత అవుతుంది 13 ఎంత అంటే 23. సో 23 అంటే ఎన్ని రోజుల్లో చేయగలరు ఇద్దరు కలిసి 13 రోజుల్లో చేయగలరు. రైట్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి మనకి 79 ఏమి ఇచ్చినాడు. ఒక పనిని పూర్తి చేయుటకు బి కంటే ఏకి 50% అధిక సమయం తీసుకుంటుంది. సమయం ఇచ్చినాడు ఇక్కడ. సో ఇక్కడ చూడండి ఏకి తర్వాత బికి చూడండి ఏ అనేది బి కంటే ఎంత సమయం ఎక్కువ తీసుకుంటుందంట అంతేనా. ఇప్పుడు ఒకవేళ బి అనేవాడు 100% పనిచేసేగిన బి ఏకి ఎంత టైం కావాలంట 150% టైం కావాలంట. అర్థమైనా. సో ఇప్పుడు మనకి 0 0 క్యాన్సర్ 5 × 15 5 2 10 ఇది ఏది ఇది టైం యొక్క రేషియో ఇచ్చినాడు. అర్థమైనా. ఒకవేళ నేను ఏమంటున్నాను ఇక్కడ 100% వీడు టైం తీసుకుంటే గిన బి అనేవాడు ఏ అనేవాడు ఏం చేస్తాడంట వాడు ఎంత టైం తీసుకుంటాడో అంతకంటే ఒక 50% ఎక్కువ టైం తీసుకుంటాడు అంటున్నాడు. సో కాబట్టి 150 × 150:100 అవుతుంది రేషియో. సో రేషియో 3:2 వచ్చిందే లేదా. ఇది ఏ టైం గురించి చెప్తున్నాడు. ఒకవేళ టైం రేషియో 3:2 అయిన అనుకో మనకి ఎఫిషియన్సీ రేషియో ఏమైతే చెప్పండి. రైట్ ఇప్పుడు క్వశ్చన్ ఏం చదివినా చూద్దాం. అయితే ఏమి చూడండి, ఇద్దరు కలిసి మొత్తం పనిని 18 రోజుల్లో పూర్తి చేశారు అంటున్నాడు. సో ఇద్దరు కలిసినారంట, ఇద్దరు కలిసి ఎన్ని రోజులు చేస్తారంట 18 రోజుల్లో చేస్తారంట పని. సో టోటల్ వర్క్ అనుకున్నారంటే ఇద్దరు యొక్క కెపాసిటీ ఎంత అవుతుంది అంటే ఈ ఇద్దరి యొక్క టోటల్ వర్క్ వచ్చిందే లేదా. సో ఆ టోటల్ వర్క్ని ఎవరు చేయాలంట పని బి ఒక్కడే బి ఒక్కడే మొత్తం పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేశారు. సో బి యొక్క కెపాసిటీ ఎంత ఉంటుంది మనకి సో 3. సో 3 ఒక అట్లా 3 అట్లా 18. సో 6 5 సో మనకి ఎన్ని రోజులు అయిపోతుంది పని 30 days. రైట్ చూడండి క్వశ్చన్ నెంబర్ 80 81 82. 80 ఏమి ఇచ్చినాడంటే శ్రీను కంటే మోహన్ 3 రెట్లు పనితనం గలవాడంట. శ్రీను తర్వాత మోహన్ చూడండి శ్రీను కంటే మోహను 3 రెట్లు పనివంతుడు అనుకోసి అంటున్నాడు. అంటే శ్రీను 1 అయితే వీడు ఎన్ని అవుతాడు అంతేనా. ఇది ఏం రేషియో ఇది ఎఫిషియన్సీ రేషియో. రైట్ రైట్ నెక్స్ట్ ఏమంటున్నాడు చెప్పండి. శ్రీను తీసుకునే సమయం కంటే ఇక్కడ చూడండి జాగ్రత్త చూడండి ఇక్కడ శ్రీను తీసుకునే సమయం కంటే 40 గంటలు తక్కువ సమయంలో ఒక పనిని పూర్తి చేస్తాడు. ఎవరు శ్రీను తీసుకునే సమయం కంటే 40 గంటలు తక్కువలో ఒక పని చేస్తాడు. ఎవడు ఏమి ఇచ్చలేదు లేదా మోహన్ ఇంగ్లీష్లో ఇచ్చినారు మీకేనా నాకేం ఇవ్వలేదు. చూడండి మోహన్ ఈజ్ థ్రైస్ ఎఫిషియెంట్ అని శ్రీను అండ్ ఓకే ఇక్కడ ఇంగ్లీష్లో ఇచ్చినాడు మనకు అక్కడ అంటే ఇక్కడ ఇంగ్లీష్లో ఇచ్చినాడు కదా అండ్ అని ఇచ్చినాడంటే ఫస్ట్ వన్ కానీ అర్థం రైటా. సో శ్రీను తీసుకునే సమయం కంటే 40 గంటలు తక్కువ సమయంలో ఒక పనిని పూర్తి చేసేవాడు అంటే మోహన్ గాడు. రైట్ అయితే వారిద్దరూ కలిసి పని చేస్తే వాళ్ళిద్దరూ కలిసి పని చేస్తే ఆ పని పూర్తి చేయడానికి పట్టే సమయం ఎంత మరి ఎంత అయితే చెప్పండి. ఇప్పుడు ఇది ఎఫిషియన్సీ రేషియో టైం రేషియో కదా వాడు ఇచ్చిండేది. సో టైం రేషియో ఏమవుతుంది 3:1 రైట్. సో మనకి వీడు 3 భాగాలు వీడు తీసుకొచ్చి ఒక భాగం అందులో ఎవడో ఇంకో దానికంటే ఎంత అనుకోసి అంటున్నారు కదా. సో చెప్పండి డిఫరెన్స్ ఎంత ఉంటుంది 40 hours అనుకోసి డిఫరెన్స్ 2 అంటే మనకైతే డిఫరెన్స్ 2 భాగాలకి 40 భాగాలు అయితే అప్పుడు చూడండి ఒకవేళ 3 భాగాలు కనుక్కున్నారంటే ఎంత అవుతుంది. మీరు ఏం చేస్తారంటే 3 + 1 4 కదా అని కొంచెం ఇస్తుంటారు కదా అట్లా ఆన్సర్ వచ్చింది నాకు తెలిసి మీకు. టుగెదర్ అని కష్టం కూడా అట్లా చేయకూడదు. టుగెదర్ అని కష్టం మీరు ఏం చేస్తారట బోత్
ఇద్దరు కలిసి పని చేయడానికి ఎంత కష్టం మీరు అడుగుతున్నారు కదా. ఇప్పుడు చూడండి దీంట్లో మీకు ఒక చిన్న లాజిక్ చెప్తాను, ఇప్పుడు వినండి. మీరు ఇది చేస్తారు నార్మల్గా చూడండి. ఇప్పుడు మరి సర్లే మీరు అట్లా చేశారు కదా, నన్ను ఇంకొక రకంగా చేస్తాను చూద్దాం. సో రెండవ కార్డుల 2 అంటే ఒక అంటే మామూలు స్క్రీన్ ఒక్కడే ఎన్ని రోజుల్లో చేశారని కష్టం అంటే ఎంత అవుతుంది? 60 రోజులు అవుతుంది. ఒకవేళ మోహన్ ఒక్కడే చేయాలంటే ఎన్ని రోజులు అవుతుంది? ఒక భాగమే కదా దానికి. సో ఎన్ని అవుతుంది అంటే ఇది మీకు 60 రోజులు, మోహన్ ఒక్కడంటే 60 రోజులు, వీడు 20. వీళ్ళిద్దరు కలిసి కదా చేయాల్సింది. ఇద్దరు కలిసి ఎన్ని రోజులు చేయాలని మీకు ఏమైనా చెప్తే ఫార్ములా చెప్తుంటే గుర్తున్నది లేదా? లేదంటే మరి ఎల్సిఎం అయితే చేయాల్సిన అవసరం కదా, ఈజీగా వచ్చేసి. సో 0 0 క్యాన్సల్. రెండవ కార్డుల 2 4 8, 2 5 10, 2 2 4, రెండవ కార్డుల 2 3 6, సో 3 5 15. సో మీకు ఎంత వచ్చింటే దాంట్లో ఆన్సరు 20. ఇది 20 అంటే ఇద్దరు కలిసి చేయాల్సింది. అప్పుడు 4 వేసుకొని చేసింటారు. 4 వేసుకుని చేస్తే అప్పుడు ఎంత అవుతుంది? 80 అవుతుంది. మరి మన టైము ఇద్దరు కలిసినప్పుడు తగ్గలని ఎట్లా పెరుగుతుంది? చెప్పండి. ఇప్పుడు ఆన్సర్ వచ్చేదే కైనా ఆలోచించాలా, ఏం ఆలోచించాలి చెప్పండి. సో మనకి ఇక్కడ మీకు ఈ విధంగా నేను అందుకని చెప్పింది. ఎందుకు ఇట్లా ఏమి చేసుకుంటారంటే ఇట్లా సపరేట్ తీసుకున్నప్పుడు నార్మల్గా మీరు చేస్తారు, కానీ సపరేట్ చేయాలనే ఆలోచన మీకు రాదు. వస్తుందా? ఒకవేళ వచ్చిందంటే మంచిది, ఉత్తమంగా ఆన్సర్లు వస్తాయి. ఒకవేళ రాకున్నప్పుడు ఏం చేయాలి చూడండి. మనకి ఇది మాత్రం రాసేకి వస్తుంది అన్న. ఎఫిషియన్సీ రేషియో కాబట్టి టైం రేషియో ఏమవుతుంది అనుకుంటే 3:1 అనుకుంటే టక్కని చెప్పేస్తాం. ఓకే, వీళ్ళిద్దరు చూడండి, ఇద్దరితో కలిపి మనకి ఎఫిషియన్సీ ఎన్ని యూనిట్లు వచ్చింది? మనకి ఎఫిషియన్సీ ఇద్దరు కలిపి 4 యూనిట్లు వచ్చింది. వాడు మనకి కింద ఏం మెన్షన్ చేసినాడరా? ఏం మెన్షన్ చేసినాడా కింద క్వశ్చన్లో ఏమి ఇచ్చినాడు చెప్పండి. సీఎం తీసుకునే సమయం కంటే 4 గంటలు తక్కువ సమయంలో పనిచేస్తాడు అని కష్టం అంటున్నాడు. ఎన్ని గంటలు అంటున్నాడు? 40 గంటలు. గంటలు అంటే ఇది ఏమి ఇచ్చినట్టు? మనకి టైమే కదా ఇచ్చినట్ల, కంప్లీట్ టైం. అది కంప్లీట్ టైం ఇచ్చినట్లు వాడు. సో మనకి ఇక్కడ మాత్రం ఏముండదు, రేషియోనే కదా ఇచ్చింది, ఎఫిషియన్సీకి సంబంధించి రేషియో కదా తీసుకుంది. సో మనకి ఈ టైం యొక్క కంప్లీట్ రేషియో రావాలంటే ఏం చేయాలా? ఈ ఎఫిషియన్సీతోనే ఇంటూ చేయాలా. చేస్తారు ఇప్పుడు చేయండి. ఇప్పుడు ఏమొస్తుంది? 4 ముళ్ళ 4 కార్డుల 4. సో డిఫరెన్స్ ఎంత ఉంటుంది? 8కి ఎంత? 40. చిమ్మంటే 40. ఇప్పుడు ఏం చేయాలి మరి? నెక్స్ట్ 2 యాడ్ చేయాలి. యాడ్ చేస్తే ఎంత అవుతుంది? 16 అయితే ఎంత అవుతుంది? 8 కార్డుల 8 అయితే 16 అయితే 2. మీకు వచ్చిన ఆన్సర్ వచ్చింది. మరి నాకు చెప్పండి రా, ఏమంటే వెళ్ళరు. మీకు వచ్చిన ఆన్సర్ కరెక్ట్ నాకు. అంతేనా? ఇప్పుడు లాజిక్ ఇస్తే మీకు ఇంకా లాజిక్ మీరు ఇంకా పట్టుకోలేరు తర్లా. చూడండి లాస్ట్ అంటే క్వశ్చన్ ఏం అడిగినారు చూడండి. ఆడ ఆన్సర్ వచ్చింది మీకు, అయినా కానీ మళ్ళీ ఆన్సర్ చూపిస్తున్నారు నా తన. మనం దేనితో ఇంటి చేసిండే కదా అసలు ఆ 4 అనేది ఏంటిది? అది మొత్తం ఎఫిషియన్సీ అనే. ఇది మొత్తం ఎఫిషియన్సీని మనం దీంట్లో టైంలో కన్వర్ట్ చేసినాం. మనకి ఎన్ని భాగాలకు వచ్చింది? ఎన్ని భాగాలకు వచ్చింది? 8 భాగాలకు వచ్చింది. 8 భాగాలకి 40 వచ్చింది. ఇప్పుడు ఇద్దరి యొక్క ఎఫిషియన్సీనే కదా ఇది, దాన్నే కదా కనుక్కోవాల్సింది మనము. వాళ్ళిద్దరు కలిసి ఎన్ని రోజుల్లో పనిచేస్తారని క్వశ్చన్ అడిగిండేది. ఏంటి అడిగినాడు క్వశ్చన్? వాళ్ళిద్దరు కలిసి ఎన్ని రోజుల్లో పనిచేస్తారని క్వశ్చన్. మరి అప్పుడు నువ్వు పనిచేస్తారన్నప్పుడు కింద ఎఫిషియన్సీనే కదా తీసుకొని చేయాల్సింది. అర్థమవుతున్నది మీరు ఏం తీసుకుంటున్నారు అనేది? టైం తీసుకుంటారు. మరి టైంని టైంతోనే కంపారిజన్ చేస్తారు మీరు. ఇది చిన్న టైము మనం కూడా తీసుకుంటాం కదా, మనం ఏమి ఎఫిషియన్సీనే కదా కనుక్కోవాల్సింది. మళ్ళీ టైమే కనుక్కుంటాం మనం. ఎట్లా వస్తుంది ఆన్సర్? టైం కనుక్కుంటే గిన అప్పుడు మీరు ఎంత కనుక్కున్నారు? 4 ఎంత? 8 కార్డుల 8 అయితే 5 నెలల ఇది కూడా కాదు ఆన్సర్. ఇప్పుడు నేను ఏమని చెప్పి ఏం కనుక్కున్నాలా? ఎఫిషియన్సీని కనుక్కున్నాలా. ఏంటికి కాదు ఆన్సర్? మరి ఎఫిషియన్సీ ఎవరి గురించి అడుగుతున్నాడు ఆడ? ఇద్దరు యొక్క ఎఫిషియన్సీ ఎంత అవుతుంది? 4 అవుతుంది. పైన 4 అవుతుంది. మరి కింద ఎంత అవుతుంది?
కింద కూడా 16 అవుతుందా? కింద 16 ఎట్లయితుంది? అది ఏంటిది అది? కింద రేషియో అనేది ఏం సంబంధించింది? టైం రేషియో. పైన అనేది ఎఫిషియన్సీ రేషియో. ఇప్పుడు ఎఫిషియన్సీ రేషియో అనేది ఎన్ని యూనిట్లు ఉన్నది మనకు అక్కడ? రేషియో మెథడ్ ఒకసారి రేషియో మెథడ్ మైండ్లోకి తీసుకుంటే వస్తుంది ఆన్సర్. రైటా? సో ఇప్పుడు 80 లెక్క మీకు చెప్పింది ఏమని క్వశ్చన్ అంటే ఎఫిషియన్సీ అనేది మనకి ఇక్కడ మీరు కావాలంటే 83 లెక్కతో కంపారిజన్ చేసుకున్నాండి. లెవెల్ 2లో ఉంటుంది 83. ఆ 83లోన ఇన్ని రోజుల్లో చేస్తున్నాడు అనేది కంప్లీట్ వర్క్ చేసినాడు. సో అంటే మనకి ఏం కనుక్కోవచ్చు అక్కడ? టోటల్ వర్క్ అనేది కనుక్కోవచ్చు. బట్ మనకి ఇచ్చిన ఈ 80 ప్రాబ్లంలో మనకి టోటల్ వర్క్ కనుక్కోవడానికి వస్తుందా? సో టోటల్ వర్క్ ఇది కనుక్కోవడానికి రాకున్నప్పుడు కంపారిజన్లో ఏం చేయాలంటే ఎఫిషియన్సీ ఎవరిదైతే ఎక్కువ ఉంటుందో వాళ్ళ ఎఫిషియన్సీ తీసుకొని ఆన్సర్ చేసే వస్తుంది. బట్ ఈ ఆలోచన మనకి ఎగ్జామ్లో వస్తుందనే రాదు. కాబట్టి సింపుల్గా ఎప్పుడైనా గుర్తుపెట్టుకునండి, టైం అనేది అంటే టోటల్ వర్క్ కనుక్కోవడానికి రాకోకున్నప్పుడు ఎఫిషియన్సీగా సపరేట్ ఇచ్చాడంటే ఇద్దరు కలిసి ఎప్పుడు చేస్తారన్న క్వశ్చన్ ఎప్పుడైనా ఇద్దరు కలిసి అనేది ఎప్పుడేం చేసినారంటే ఫస్ట్ మీరు ఎప్పుడైనా ఎట్లా కనుక్కోవాలా? టైము ఇండివిజువల్గా కనుక్కోవాలా. ఈ పాయింట్ గుర్తుపెట్టుకున్నారు. ఎట్లా కనుక్కున్నాలా? ఇండివిజువల్గా కనుక్కోవాలి. సో టైంని ఇండివిజువల్గా కనుక్కున్న తర్వాత వాళ్ళిద్దరు కలిపేది ఎట్లా మనకు వస్తుంది? ఇద్దరని ముగ్గురని నలుగురిని మనకి ఎల్సీఎం మెథడ్ చేసే లేదా? ఈజీగా చేయొచ్చు. సో అర్థమైందా? సో నేను ఇప్పుడు 80 లెక్క మీకు ఆల్రెడీ చేసి చూపించాను లేదా? సో ఫస్ట్ మీరు దాని ప్రకారం ఇది చేయండి. ఎట్లా చేస్తారు? ఇండివిజువల్గా చేయండి. సో మనం రేషియో మెథడ్ చేయాలంటే ఏం చేయాలి? 3 అని తీసుకుంటే ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు 8 5 40 3 5 15 వస్తుందనే లేదా ఆన్సర్? మనకు అంతటి అవసరమా? సో ఈ ఆలోచన అనేది ఎగ్జామ్లో మీకు రాదు తొందరగా, ఎందుకంటే ఇన్నోటి గుర్తుపెట్టుకొని పోతాం కదా అర్థమెటిక్లో. సో సింపుల్గా ఎప్పుడైనా కానీ సో ఎఫిషియన్సీ రేషియోస్లోన ఇద్దరు కలిసి ఎప్పుడు చేస్తారని కష్టం టైం కంపారిజన్ ఇచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఇండివిజువల్గా అనుకొని ఆన్సర్ చేయాలి. రైట్? సో మీరు కావాలంటే 80 లెక్క మీకు చేసినా కదా చూపించానే లేదా? సో మీరు ఇప్పుడు అట్లా చేయండి, ఇండివిజువల్గా అనుకొని చేయండి. 81 హోంవర్క్, 82 కూడా హోంవర్క్. రైటా? సో నెక్స్ట్ క్లాసు ఇట్లా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం.